Let's talk about this ఇవాళ సెల్ హెల్త్ సిరీస్ లో లయన్ డాక్టర్ చింతా రవికుమార్ గారు అందరికీ సుపరిచితులు, ద ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్. ఎందుకు ఇంత డయాబెటీస్ పెరిగిపోయింది సార్? మనం తినేది అన్నము, ఆకుకూరలు. డయాబెటిక్ ఎందుకు అవుతున్నాము అంటే తినే ఆహారం నుంచి స్మాల్ ఇంటెస్టైన్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేస్తుంది, చేసి రక్త ప్రవాహంలోకి వదులుతుంది. ప్యాంక్రియాస్ లో ఉన్న బీటా సెల్స్ ఇన్సులిన్ తయారు చేస్తుంది, మదర్ ఫ్యాట్. అది వచ్చి ఎక్సెస్ గ్లూకోజ్ మిగిలిన దాన్ని లివర్ కి చెప్పి ఫ్యాట్ కింద మారుస్తుంది. ఈ ఫ్యాట్ సెల్స్ అన్ని కూడా నిండిపోయిన తర్వాత అక్కడ కలిపి స్వీట్లు, పెళ్లి భోజనం తినేస్తే కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళకి మొత్తం గాడి తప్పిపోతున్నారు. ఇజ్ ఇట్ అంత తొందరగా అయిపోతుంది సార్? మీరు ఇంకా చాలా డీసెంట్ గా పెళ్లి భోజనం, విందు భోజనం అంటున్నారు. మిడ్ నైట్ బిర్యానీలు ఉంటాయి, బార్లు పబ్బులు 4 దాకా ఉంటాయి. ఇటువంటి అపలక్షణాలన్నీ ఉన్నప్పుడు వైట్ రైస్ తింటేనే మనకు ప్రాబ్లం. దానిలో ఉన్న సారం అంతా పోతుంది, మిగిలిన చెత్తే కదా మిగిలింది వైట్ రైస్ లో. కిడ్నీ ఇస్ ద ఓన్లీ ఆర్గన్ 99% క్యూర్ లేదు, అది చెడిపోయిందంటే. అక్కడ దాకా తెచ్చుకోవడం కారణం ఏంటి? ఫుడ్ తినడంలో ఫైబర్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్ ఏ ఆర్డర్ లో తింటే బెస్ట్ మీ దృష్టిలో? ప్రోటీన్ తీసుకునే విధానం కూడా ఆర్గానిక్ గా తీసుకుంటున్నామా లేదా అనేది కూడా వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. పునర్నవ, ఇదేంటి సార్ ఇది? పునర్నవ అనేది దేని ఎక్స్ట్రాక్ట్? పునర్నవ అనేది ఒక హెర్బ్. దాని ఎక్స్ట్రాక్ట్ విరివిగా అన్ని రకాలకి వాడేస్తుంటారు. కిడ్నీ అండ్ ఫర్ డయాబెటిక్ హెల్త్ రెండింటికి వాడతారు. సో వీ యూజ్ దట్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ కి. ఇది కూడా సప్లిమెంట్ వాడుకోండి. కాకరకాయ కూర ఫుల్ గా మంచిగా కూరలా చేసుకుని తింటే దానికి దీనికి ఏంటి తేడా? 1 కిలో కూర రోజు తినండి. ఇంత తింటే సరిపోదు, చేదుగా తింటానికేమో అందరూ ఇష్టపడరు. కాబట్టి అంతకంటే ఇది వేసుకోవడం బెటర్. ఈజీ కదా అండ్ మోర్ బయో అవైలబుల్ కదా. డిఎంటి ఒక 10 గ్రాములు పొద్దున, 10 గ్రాములు సాయంత్రం గోరువెచ్చని నీళ్ళలో కలుపుకుని తాగండి. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. బ్రతకటం తినటం కోసమే కాదమ్మా, బ్రతకటానికి తినండి, తినటానికి బ్రతకండి. డయాబెటిక్ అవ్వకుండా ఉండండి. అయితే కూడా కంగారు పడకండి, మందుల జోలికి వెళ్ళకండి. ఆహార విధానంలో మార్పులు చేసుకోండి, జీవనశైలిలో మార్పులు చేసుకోండి. ఫంక్షనల్ మెడిసిన్ లాగా పనిచేసే సప్లిమెంటరీ సపోర్ట్ తీసుకోండి చాలు. వెల్కమ్ టు సుమన్ టీవీ. అండ్ ఇవాళ మనం సెల్ హెల్త్ సిరీస్ లో 6వ ఎపిసోడ్కి వచ్చాం. చాలా ఇంపార్టెంట్, బహుశా సర్వసాధారణంగా మనకు కనిపించే ఒక విషయం గురించి మాట్లాడబోతున్నాం. భారతదేశం వరల్డ్ లో డయాబెటీస్ క్యాపిటల్ అని చెప్తున్నారు. మనం సాత్విక ఆహారం తింటాం, మనకు అన్ని ఆకులు అలములు ఉన్నాయి, పురాతన పద్ధతుల్లో మనకు అన్ని ఋషులు యోగులు చెప్పారు అంటున్నాం. మరి ఎందుకు ఈ డయాబెటీస్ బారిన ఇంతమంది పడుతున్నారు? డయాగ్నోస్ అయిన కేసెస్ సంఖ్య ఒక విధంగా ఉంటే, డయాగ్నోస్ కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో, దాని వల్ల వచ్చే ఇతరత్ర ప్రాబ్లమ్స్ తో బతుకుతున్న వాళ్ళు కోకల్లలు ఉన్నారు. లెట్స్ టాక్ అబౌట్ దిస్ ఇవాళ సెల్ హెల్త్ సిరీస్ లో లయన్ డాక్టర్ చింతా రవికుమార్ గారు అందరికీ సుపరిచితులు, ద ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్ అండ్ న్యాచురోపతిలో విశేషమైన రీసెర్చ్ చేసి సెల్యులర్ లెవెల్లో ఒక్కొక్క ఈ కండిషన్ ని ఎలా ట్రీట్ చేయాలో చెప్తూ వచ్చారు వివిధ ఎపిసోడ్స్ లో. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. థ్యాంక్ యూ అమ్మా. డయాబెటీస్ ఈజ్ అ వెరీ కామన్ వర్డ్. డయాబెటీస్ వల్ల వచ్చే ఇంకా బ్రహ్మరాక్షసులు ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకు ఇంత డయాబెటీస్ పెరిగిపోయింది సార్? మనం తినేది అన్నము, ఆకుకూరలు, ఇంకా అవి ఇవి అని చెప్పుకుంటాం. దాని గురించి అడ్రస్ చేసే ముందు కొద్దిగా కాంట్రవర్సీ కానీ లెట్ మీ టెల్ యూ, 10 years బ్యాక్ HbA1c 7.0 ప్రీ డయాబెటిక్ అనేవారు. టుడే 6.5 ప్రీ డయాబెటిక్ అంటున్నారు. ఐఎమ్ హియరింగ్ హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ, గుడ్ పుట్ అని. మళ్ళీ అక్కడ ఇప్పుడు 6 ప్రీ డయాబెటిక్ చేద్దామని ఆలోచన చేస్తున్నారు. అవును, ఒకసారి 6 ప్రీ డయాబెటిక్ అంటే మన భారతదేశం ఇప్పటికే క్యాపిటల్ ఆఫ్ డయాబెటిక్ అంటున్నారు కదా. 6 is ప్రీ డయాబెటిక్ అన్నారంటే 90% ప్రీ డయాబెటిక్ లోకి వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా. So why it was 7.5 then, why it came down to 7, then it came down to 6.5, ఇప్పుడు మళ్ళీ 6 అవబోతుంది అని ఎందుకు భయపెడుతున్నారు అనేది ఒక ప్రశ్న. ఇక డయాబెటిక్ ఎందుకు అవుతున్నాము అంటే బేసిక్ ఫండా ఏంటి? మనం తినే ఆహారం, మీరు అన్నం తింటున్నాం అంటున్నారు, తినే ఆహారం నుంచి స్మాల్ ఇంటెస్టైన్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేస్తుంది, చేసి రక్త ప్రవాహంలోకి వదులుతుంది. సో మీ 25 లక్షల కోట్ల సెల్స్ కి ఎనర్జీ అవసరం వాటి పని చేసుకోవటానికి. అది గ్లూకోజ్ నుంచి తీసుకోవాలి. అవును. సో ప్యాంక్రియాస్ లో ఉన్న బీటా సెల్స్ ఇన్సులిన్ తయారు చేస్తుంది, మదర్ ఫ్యాట్. అవును. అది వచ్చి సెల్ మెంబ్రెయిన్ ఓపెన్ చేసి గ్లూకోజ్ ని సెల్స్ లో నింపుతుంది. ఎక్సెస్ గ్లూకోజ్ మిగిలిన దాన్ని లివర్ కి చెప్పి ఫ్యాట్ కింద మారుస్తుంది, ట్రైగ్లిజరైడ్స్ కింద మారుస్తుంది. అవును కదా. సో ఎక్సెస్ ట్రైగ్లిజరైడ్స్ కింద ఎక్కడ ఉంటుంది? ఫ్యాట్ సెల్స్ లో ఉంటుంది, ఎడిపోస్ టిష్యూస్ అంటాం. ఈ ఫ్యాట్ సెల్స్ అన్ని కూడా నిండిపోయిన తర్వాత ఎక్సెస్ గ్లూకోజ్ ఇంకా రక్తంలో ఉన్న దాన్ని మనం టైప్ 2 డయాబెటీస్ అంటాం. కరెక్ట్ కదా. టైప్ 1 డయాబెటీస్ ఇస్ డిఫరెంట్, అది ఆటోఇమ్యూన్ కండిషన్. ప్యాంక్రియాస్ ఆల్మోస్ట్ డెడ్ అయ్యింది, ఇన్సులిన్ జనరేట్ అవ్వట్లేదు, చిన్నపిల్లలు ఎక్కువ వస్తుంది,
ఆ కండిషన్ అడ్రస్ చేయడం డిఫరెంట్ గా మాట్లాడదాం. ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ లో ఇది కండిషన్. ఇప్పుడు ఎక్సెస్ గ్లూకోజ్ బ్లడ్ లో ఉండిపోయింది, బాడీ యూజ్ చేసుకోలేకపోతుంది, ఇన్సులిన్ కూడా ఇంకేం చేయాలో తెలియదు, తెలిసిందంతా చేసేసింది. ఆ కండిషన్ లో బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వద్దు అనేది ఒక మెకానిజం, మేజర్ మెకానిజం అదే కదా సార్. గ్లూకోజ్ ఇవ్వట్లేదు కాబట్టి ఇన్సులిన్ కూడా ఇవ్వద్దు. ఎప్పుడు దాకా ఇవ్వద్దు? శరీరంలో ఉన్న ఆ ట్రైగ్లిజరైడ్స్ అన్నిటిని సెల్స్ వాడుకునే వరకు, ఆ ఫ్యాట్ ని వాడుకునే వరకు అంటారు కదా మెకానిజం. అంతే. బట్ నేనేమంటానంటే ఫ్యాట్ ని వాడటం కాదు కదా, ట్రైగ్లిజరైడ్స్ ఎట్లా వచ్చినాయి? ఎక్సెస్ గ్లూకోజ్ ని కదా లివర్ ట్రైగ్లిజరైడ్స్ కింద కన్వర్ట్ చేసింది. ఇప్పుడు అదే ప్యాంక్రియాస్ గ్లూకాగాన్ అనే హార్మోన్ ని తయారు చేస్తే అది ఫ్యాట్ ని, ఆ ట్రైగ్లిజరైడ్స్ ని ఫ్యాటీ యాసిడ్స్ కింద బ్రేక్ చేస్తే గ్లూకోనియోజెనిసిస్ అనే ప్రక్రియ ద్వారా మళ్ళీ లివరే దాన్ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసి సెల్స్ కి ఇస్తుంది. అవును. థియరీ దాకా మనం వింటుంది వేరు. ట్రైగ్లిజరైడ్స్ ఆర్ ఆల్సో గ్లూకోజ్, నాట్ ఫ్యాట్. అంతే కదా. Temporarily it got converted into triglycerides, and when it is needed it is again converting back into cells కావాల్సిన శక్తి కింద మార్చుకుంటానికి. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. అంతే. అది కానీ అది చాలా బ్యాడ్ ఫిక్స్డ్ డిపాజిట్. ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫుడ్ మానే ఇది చేసి అది చేసి అని చెప్తారు. హార్ట్ మీద ఇంపాక్ట్ పడటానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. యువర్ హార్ట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ కొలెస్ట్రాల్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మోర్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటే. అదర్వైజ్ నెక్స్ట్ స్టేజ్ డయాబెటిక్ అవుతున్నారు. ఎదర్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ డయాబెటిక్ ఆర్ మోర్ ప్రెషర్ ఆన్ యువర్ హార్ట్. అవును. సో ఇట్ ఈస్ బ్యాడ్. ట్రైగ్లిజరైడ్స్ ఈస్ ఓవర్లోడెడ్ ట్రైగ్లిజరైడ్స్. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అంటున్నారు, విపరీతంగా లాకర్లో నింపేసుకుంటే అది వెళ్ళి హార్ట్ కి ప్రాబ్లం అవుతుంది, లేదా డయాబెటిక్ అవుతారు. కరెక్ట్. సో ఇప్పుడు బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వట్లేదు కాబట్టి మనం మెటబాలిజం మార్చారు అనే దానికి హాఫ్ కరెక్ట్, హాఫ్ రాంగ్ అంటాను. ట్రైగ్లిజరైడ్స్ ఆర్ నాట్ డైరెక్ట్లీ ఫ్యాట్, ఇట్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్. అవును. మీరు బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వట్లేదు కాబట్టి మెటబాలిజం మారినట్లు లెక్క. అవును, అంతే. సో బయట నుంచి గ్లూకోజ్ 100 రోజులు ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైగ్లిజరైడ్స్ అన్ని వాడేసుకునే వరకు మీరు బయట నుంచి ఇవ్వరు, తర్వాత బయట నుంచి ఇస్తారు. అవును. సో మళ్ళీ వస్తుంది. టెంపరీగా తగ్గింది మీ HbA1c, 5.6కి తీసుకొచ్చి పెట్టేశాం, 100 రోజులు ఫ్యాట్ ని మెటబాలిజం మార్చేసాం, ఫ్యాట్ మెటబాలిజంలోకి వచ్చేసాం అని అనుకుంటాం మనం. నేను కూడా అది కొంతకాలం నిజమని నమ్మాను, ఆ మెకానిజమే కరెక్ట్ అనుకున్నాం. మళ్ళీ ఎందుకు వస్తుంది అని ఆలోచించినప్పుడు దిస్ మెకానిజం ఇస్ టెంపరీ. అంతే. 3 months చేస్తారు, 3.5 months చేస్తున్నారు, కంట్రోల్, షుగర్ కంట్రోల్లోకి తెచ్చేసుకుంటున్నారు. అవును. అండ్ దెన్ మళ్ళీ గ్లూకోజ్ తింటున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. కాంప్లెక్స్ కార్బ్స్ తింటే అది కన్వర్ట్ అవ్వడంలో కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఇంకొంచెం బెటర్ సోర్స్ అంటారు. బట్ వన్స్ ఇట్ గెట్స్ కన్వర్టెడ్ టు గ్లూకోజ్ అంతా ఒకటే అంటారు. హౌ టు సస్టైన్ రెమిషన్, లాంగ్ స్టాండింగ్ రెమిషన్ ఎట్లా రావాలంటే ఏం చేయాలి అనే దాని మీద వీ స్టార్టెడ్ అవర్ రీసెర్చ్ ఆన్ ఇట్. గ్లూకోజ్ టోటల్ గా ఆపేసినందువల్ల టెంపరీగా తగ్గుతుంది. అసలు గ్లూకోజ్ టోటల్ గా ఆపకుండా మీరు అన్న కాంప్లెక్స్ కార్బ్స్ తో కంటిన్యూ చేస్తే, టాబ్లెట్లు ఇవ్వకుండా మెట్ఫార్మిన్ ఇస్తారు జనరల్ గా అలోపతిలో. అవును. బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది కానీ ఇన్సులిన్ రెసిస్టెన్సీ పెంచుతుంది. చాలా డేంజరస్ స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు. దాని వల్ల చూడండి లాట్స్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్, చివరికి కిడ్నీ డ్యామేజ్ అయ్యేదాకా వెళ్తుంది. లాంగ్ యూజ్ ఆఫ్ ఇన్సులిన్ కానీ, టాబ్లెట్లు ఇచ్చినా, కాంబినేషన్ డ్రగ్ ఇచ్చినా, ఇన్సులిన్ ఇచ్చినా, హైయర్ డోసేజ్ ఆఫ్ ఇన్సులిన్ ఇచ్చినా, ఆ తర్వాత వాళ్ళకి ఇంకేం చేయాలో తెలియదు. సో అటువంటి స్టేజ్లో వూండ్ హీలింగ్ కూడా తగ్గిపోతుంది. గ్యాంగ్రీన్ లాంటి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి రకరకాల ఏళ్ళు కాళ్ళు తీసేయటం అన్ని చూస్తున్నాం. కరెక్ట్. సో అట్లా కాకుండా హౌ టు మేనేజ్ దిస్ డయాబెటీస్ వితౌట్ టోటలీ ఇన్హిబిటింగ్ గ్లూకోజ్. మీరు అప్పుడు కూడా ఈ మెకానిజం లో కూడా గ్లూకోజ్ ఇన్హిబిట్ చేసేటప్పుడు కూడా యూ కాంట్ 100% ఇన్హిబిట్. మీరు అన్నట్టు కూరగాయల్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైంగ్ టు మేక్ ఇట్ లెస్ దాన్ 10%, దెర్ ఆర్ 2 methods. సప్లిమెంటరీ సపోర్ట్, బెర్బరిన్ అనే ఒక హెర్బ్, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఫైటోజోమల్ చేయగలిగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని న్యాచురల్ గా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సైడ్ బెనిఫిట్స్ తో మెయింటైన్ చేస్తుంది. కాకరకాయ. అవును, ఎందుకు సార్ కాకరకాయ జ్యూస్ తాగుతారు చాలా విపరీతంగా? బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. అలాగే నేరేడు పళ్ళు కూడా, జామున్, కాలా జామున్, ఇటువంటివి కొన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి సప్లిమెంటరీ రూపంలో ఇస్తూ, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం రోజుకు ఒక్కసారి తీసుకుంటూ, ప్రోటీన్ బ్యాలెన్స్డ్ గా, ఫైబర్ బ్యాలెన్స్డ్ గా, ఫ్యాట్ కూడా బ్యాలెన్స్డ్ గా తీసుకుంటూ మేము ట్రయల్స్ చూస్తే వీఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్. వాట్ డు యు మీన్ బై గుడ్ రిజల్ట్స్? వాళ్ళకి HbA1c ఎక్కువగా ఉండి అది తగ్గడమా? HbA1c ఎక్కువగా ఉన్నది టేకింగ్ టైం, ఇట్ ఈస్ కమింగ్ డౌన్ టు ఆల్మోస్ట్ నార్మల్సీ. పూర్తి నార్మల్ రాదు. వాళ్ళు ఒకప్పుడు చెప్పిన 7 ప్రీ డయాబెటిక్ అంటున్నారు, ఆ 7 కి బిలో 6.5 to 7 మధ్యలో ఉంటుంది. ప్రీ డయాబెటిక్ స్టేజ్ లోకి వస్తున్నారు. టోటలీ నో డయాబెటిక్ స్టేజ్ లో లేకపోయినా ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉంటున్నారు, దాన్ని సస్టైన్ అవుతున్నారు. వితౌట్ మెట్ఫార్మిన్, విత్ ఎనీ అదర్ విత్ మై బెర్బరిన్ ఫంక్షనల్ మెడిసిన్
కాకరకాయను కూడా నేను ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టాను, జామున్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ అండ్ క్యాప్సూల్డ్ ఆర్ పౌడర్డ్. వాటిని వాడుతూ సామలు, కొర్రలు లాంటి లో గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్ తింటూ ప్రోటీన్ బ్యాలెన్స్డ్ గా తీసుకుంటూ చేస్తున్నప్పుడు 150 days 200 days కూడా హిస్ బ్లడ్ షుగర్స్ ఆర్ 150 160 ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండట్లేదు. దట్స్ అ గ్రేట్ థింగ్. ఎందుకంటే సార్ మీరు అన్నట్టు ఫస్ట్ థింగ్ వేరే మెడికేషన్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మెడికేషన్ ఇస్తే మెడనొప్పికి మందేస్తే మోకాలు నొప్పి వచ్చినట్టు ఇతర సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి లాంగ్ టర్మ్ లో అవన్నీ అవుతాయి. అవును. అవన్నీ అవసరం లేకుండా వాటిని తీసేసి ఫంక్షనల్ మెడిసిన్ ని రీప్లేస్ చేసి ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ ఇవ్వడం వల్ల లాంగ్ టర్మ్ సస్టెనెన్స్ ఎక్కువ వితౌట్ ఎనీ అదర్ సైడ్ ఎఫెక్ట్స్. ప్రీ డయాబెటిక్ గానే ఉంటున్నారు, పూర్తిగా డయాబెటిక్ తొలగట్లేదు. ప్రీ డయాబెటిక్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమాటిక్ ఇష్యూ. డయాబెటిక్ అవుతారేమో అని భయం, ప్రీ డయాబెటిక్ వచ్చావు నెక్స్ట్ డయాబెటిక్ అవుతావు నువ్వు జాగ్రత్త పడు అని అంటాం, కానీ ప్రీ డయాబెటిక్ ఈజ్ నాట్ ఏ కన్సర్న్ ఇష్యూ. ప్రీ డయాబెటిక్ స్టేజ్ లోనే ఉంటున్నారు వాళ్ళు వెనక్కి వచ్చేసి. దట్ ఈస్ వన్ వే. రెండు, ఎప్పుడు నేను చెప్పేది ఆటోఫేజీ, 16 to 18 hours లిక్విడ్ ఫాస్టింగ్ విచ్ ఇంక్లూడ్స్ యువర్ స్లీప్ టైమ్ ఆల్సో. ఆ 6 to 8 hours విండోలో మీరు కార్బ్స్ తిన్నా ఏం అవ్వదు, ఏం కాదు. బికాస్ ఆటోఫేజీ ఇట్ సెల్ఫ్ ఈజ్ సెల్ఫ్ ఈటింగ్. సెల్స్ ఆర్ ఈటింగ్ సెల్స్. ఆకలేసి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి 90% మీ ప్రాబ్లం మీ సెల్సే క్లియర్ చేస్తున్నాయి అక్కడ. ఆ 2 meals 3 meals మీరు తినండి 6 గంటల్లో 8 గంటల విండోలో. ఒకటి కార్బోడైట్ మీ ఇష్టం వచ్చింది తినండి, మిగతాది లో కార్బోడైట్ తినండి. యూఆర్ నాట్ డిప్రైవ్డ్ ఆఫ్ యువర్ క్రేవింగ్స్ ఆల్సో హియర్. ఫ్రూట్స్ తినొచ్చు అంటారు, ఫ్రూట్స్ కూడా తినండి. ఎవ్రీథింగ్ యూ ఈట్. వైట్ రైస్ తప్పితే ఏదైనా తినండి. మీరు ఇందాక ఆనందం తింటాం అంతే కదండి అని, వైట్ రైస్ తింటాం అంతే కదండి అని అనలేదే. వైట్ రైస్ తింటేనే మనకు ప్రాబ్లం. దానిలో ఉన్న సారం అంతా పోతుంది, మిగిలిన చెత్తే కదా మిగిలింది వైట్ రైస్ లో, స్టార్చ్ తప్పితే ఇంకేం. చాలా ఆశ్చర్యం సార్. చిన్నప్పుడు 3 పూట్ల లంచ్ డబ్బా పొద్దున్న తినేది 8:30కి అన్నం తిని స్కూల్కి వెళ్ళేవాళ్ళం. మళ్ళీ తిరిగి వచ్చాక 3:30 4 ఏదో ఆవకాయ అన్నం తినేవాళ్ళం. మళ్ళీ 7:30కి కార్బ్ బేస్డ్ తినేవాళ్ళం. అప్పుడు అసలు ఏం లేవు కదా సార్, ఇప్పుడు ఎందుకు అంత పెరిగిపోయింది? అప్పుడు ఆర్గానిక్ గా ఉండేది రైస్ అండ్ సింగిల్ పాలిష్ కొట్టేవారు, మొత్తం 3 పాలిష్లు కొట్టి తినేవాళ్ళం కాదు కదా. ఆర్గానిక్ గా ఉండేది, పెస్టిసైడ్స్ లేకుండా పండించేవారు అండ్ సింగిల్ పాలిష్ రైసే తినేవారు. ఎంటైర్ న్యూట్రిషనల్ వాల్యూ ఇస్ ఇంటాక్ట్ ఇన్ దట్ రైస్. అప్పుడు అండ్ మోర్ ఓవర్ మనం యాక్టివ్ గా ఉండేవాళ్ళం. సెల్ ఫోన్ లో ఆడుకునేవాళ్ళం కాదు, బయటికి వెళ్ళి ఫిజికల్ యాక్టివిటీతో ఆడుకునేవాళ్ళం. దట్ జనరేషన్ డయాబెటిక్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడే చాలా ఎక్కువ పోయింది బికాస్ ఆఫ్ యువర్ అగైన్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్. ఇంకొక టెక్నికల్ క్వశ్చన్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ సార్. ఇప్పుడు ఎక్సెస్ గ్లూకోజ్ ట్రైగ్లిసరైడ్స్ గా మారుతోంది అంటారు. ఎక్కువ మనకి డబ్బులు ఉంటే మనం రిచ్ గా ఎలా అయితే ఉంటామో, ఎక్కువ గ్లూకోజ్ బాడీలో ఉంటే ఎక్కువ ఎనర్జీ ఉండాలి కదా, కానీ డయాబెటిక్స్ నీరసంగా ఉంటారు ఎందుకు? ఎక్సెస్ ఎనర్జీ కాదు కదా, అది ఎక్సెస్ ఫ్యాట్ కింద మారుతారు. ఫ్యాట్ కింద మారుతుంటే యాక్సెస్ ఉండదు, దానికి తీసుకోవడానికి యాక్సెస్ లేదు కదా. మళ్ళీ అగైన్ గ్లూకోగాన్ రిలీజ్ అవ్వాలి. గ్లూకోగాన్ హ్యాస్ టు గో అండ్ బ్రేక్ దట్ ట్రైగ్లిసరైడ్స్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్. దెన్ అగైన్ లివర్ హ్యాస్ టు డూ దట్. ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు నీరసంగానే ఉంటారు అంతే. అందుకే నీరసం ఎక్కువ అవుతుంది అది. సో ఇట్స్ నాట్ రెడీలీ యాక్సెసిబుల్ ఎనర్జీ. యాక్సెసిబుల్ ఎనర్జీ కాదు. అండ్ లోపల ఆల్రెడీ సెల్స్ నిండిపోయి ఉన్నాయి. ఖాళీ అయిన తర్వాత బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ వాడుకుంటానికి ట్రై చేస్తుంది, ట్రైగ్లిసరైడ్స్ వాడుకోవడానికి ట్రై చేయదు. బ్లడ్ లో గ్లూకోజ్ మిగిలి ఉంది కదా, దట్స్ వై యువర్ డయాబెటిక్. సో బ్లడ్ షుగర్ ఉన్నప్పుడు దాన్ని వాడుతుంది. దానికి యాక్సెస్ ఎప్పుడు వస్తుంది? ఇక్కడ గ్లూకోజ్ అంతా అయిపోయిన తర్వాత దెన్ గ్లూకోగాన్ విల్ స్టార్ట్ డూయింగ్ ది ప్రాసెస్. అది సో అప్పుడు వీక్నెస్ ఉండదు, అప్పుడు దాకా వీక్ గానే ఉంటారు. సివియర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు, అంటే ఇంజెక్షన్స్ తీసుకుని తప్ప వాళ్ళకి నడవదు అనే లాంటి వాళ్ళకి మనకి ఫంక్షనల్ మెడిసిన్ తో అంతవరకు తీసుకురావచ్చా? సివియర్ డయాబెటిక్ అంటే దెర్ ఆర్ 5 types of type 2 diabetes. Type 2 అనగానే ఒకే గాడిని కట్టేయకూడదు. That's what the specialty of Cell Health Clinic. We diagnose it, why that has come. Either it is mild obesity related diabetes, mild age related diabetes, severe insulin deficient diabetes, severe insulin resistant diabetes, drug induced diabetes. ఇది చూసుకోవాలి, ఇది డయాగ్నోస్ చేసుకోగలగాలి. దాన్ని బట్టి యువర్ సప్లిమెంటేషన్ అండ్ యువర్ లైఫ్ స్టైల్ డైటరీ చేంజెస్ చేసుకుంటాం. అవును. సో ఇన్సులిన్ డెఫిషియెంట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళని మనం we have to how to deal with them. ఇన్సులిన్ వరదలా ప్రవహిస్తుంది, శరీరం వాడుకోలేకపోతుంది, దాన్ని ఎలా డీల్ చేయాలి, ఈ పారామీటర్స్ తీసుకుంటూ చేయాలి మనం. ఇన్సులిన్ ఎక్కువగా తీసుకున్నా యు ఆర్ నాట్ గోయింగ్ టు కంట్రోల్ డయాబెటీస్, అంతే కదా. రిమూవ్ డయాబెటీస్, యు ఓన్లీ గోయింగ్ టు కంట్రోల్ ద షుగర్ లెవెల్స్. బ్లడ్ షుగర్ లెవెల్స్ నెంబర్స్ మా కంట్రోల్లో ఉంటాయో కానీ డయాబెటీస్ కెనాట్ గెట్ కంట్రోల్డ్. సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తున్నాయి కదా. ఇమ్మీడియట్ సైడ్ ఎఫెక్ట్ ఈస్ కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. కిడ్నీ ఈజ్ ద ఓన్లీ ఆర్గన్ 99% క్యూర్ లేదు. దాని చెడిపోయిందంటే, క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి అంటే డయాలసిస్కి వెళ్తుంది తప్పితే ఇంకో మార్గం లేదు. అక్కడ దాకా తెచ్చుకోవడం కారణం ఏంటి? ఆ సిమ్టమ్ అడ్రసింగ్ ప్రోటోకాల్ వలన. హియర్ మనం రూట్ కాజ్ ని అడ్రస్ చేద్దాం. విల్ నాట్ గివ్ ఎనీ మెడికేషన్, సప్లిమెంటరీ సపోర్ట్ తో ఆహారంలో మార్పులు టోటల్ గా ఇన్హిబిట్ చేసి 3 నెలల పాటు చేసేసి తర్వాత మళ్ళీ తినేస్తే ఇచ్చలవిడిగా
మళ్ళీ వస్తుంది కదా. అవును. సో వన్స్ యూ ఆర్ ఎఫెక్టెడ్ విత్ డయాబెటిక్ యూ హ్యావ్ టు బీ ఆన్ ఏ సెన్సిబుల్ ఫాస్టింగ్ అండ్ మోడరేట్ ఈటింగ్. అది కూడా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఈటింగ్ చేయాలి. ఎప్పుడో ఒకసారి తినొచ్చు ఏ పార్టీకి వెళ్ళినప్పుడు, కానీ విచ్చలవిడిగా మళ్ళీ ఏమంటే యూ హ్యావ్ టు డీటాక్స్ యువర్ బాడీ. నువ్వు ఏదైనా ఎక్సర్సైజ్ చేసావంటే. నేను విన్నదంటే ఏంటి సార్, డీటాక్స్ అన్నారు కాబట్టి మనకి 2 రోజులు అక్కడ కలిపి స్వీట్లు పెళ్లి భోజనం తినేస్తే కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళకి మొత్తం గాడి తప్పిపోతుంది. ఇజ్ ఇట్ అంత తొందరగా అయిపోతుంది సార్? ఒక స్వీట్ తింటే ఎందుకు అవుతున్నాము? వీళ్ళు పెళ్లి భోజనానికి వెళ్ళిన తర్వాత విందు భోజనం తిన్నట్టు తినేస్తారు కదా. ఒక్కరోజు తినేద్దాంలే అనుకుని తినేస్తారు. మీరు ఇంకా చాలా డీసెంట్ గా పెళ్లి భోజనం విందు భోజనం అంటున్నారు. మిడ్ నైట్ బిర్యానీలు ఉంటాయి, బార్లు పబ్బులు 4 దాకా ఉంటాయి. ఇటువంటి అపలక్షణాలన్నీ ఉన్నప్పుడు డెఫినెట్ గా ఒక్కరోజు చాలు. అదే టు అగైన్ రివర్స్ ద ప్రాబ్లం. అంతే కదా. మళ్ళీ దాని నుంచి బయటకు రావడానికి యూ నీడ్ అట్లీస్ట్ అనదర్ 1 month మోర్ టైం టు అగైన్ సెటరేట్ చేయడానికి. అంతే కదా. సో వన్స్ యువర్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ లోకి వచ్చిన తర్వాత ఎప్పుడో 1-2 నెలలకు ఒక రోజు యూ చీట్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ అగైన్ 4-5 days డీటాక్స్ యువర్ బాడీ. రేషనల్ గా ఉన్నంత వరకు ఏ ప్రాబ్లం లేదు. ఇర్రేషనల్ గా అయినప్పుడు మాత్రం అగైన్ ఇట్ కమ్ బ్యాక్. ఆ రేషనాలిటీని ఎడ్యుకేట్ చేయటమే సెల్ హెల్త్ ఉద్దేశం. వీ హ్యావ్ టు క్రియేట్ అవేర్నెస్. ఎవరిని తిట్టాలని మా ఉద్దేశం కాదు, ఎవరిని విమర్శించాలని కాదు. ప్రజలను కూడా విమర్శించడానికి నేను ఇక్కడ కూర్చోలా, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేద్దామని నా ప్రయత్నం. అంతే కదా సార్. ఇప్పుడు అయితే మరి మీరు ఇచ్చే సప్లిమెంట్స్ గురించి మాట్లాడే లోపు సార్, ఈ డయాబెటీస్ టెస్టింగ్ లో మనకి కామన్ గా తెలిసింది ఫాస్టింగ్ షుగర్, ర్యాండమ్ ఒకటి, HbA1c. ఇప్పుడు హోమా ఐఆర్ అనే ఒక టెస్ట్ ని చాలా ప్రామాణికంగా వాడతారు. అంటే మీకు HbA1c నార్మల్ గా ఉంది కానీ మీకు ఇన్సులిన్ ఫాస్టింగ్ ఏదైతే చేస్తారో దానిలో ఎలివేటెడ్ లెవెల్స్ ఉంటే తప్పకుండా ఫ్యూచర్ లో మీకు ఇప్పుడు ఆల్రెడీ మీకు మొదలైపోయింది అని అంటున్నారు. నిజమా సార్? నిజమే కదా. ఇందాకే మీకు చెప్పాను, టాబ్లెట్లు వాడినందువలన నెంబర్స్ మీరు కంట్రోల్లో చేసుకున్నారేమో కానీ ఇన్సులిన్ రెసిస్టెన్సీని పెరిగిపోతుంది. అదే. సో ఇన్సులిన్ రెసిస్టెన్సీ నుంచి ఇన్సులిన్ సెన్సిటివిటీకి తీసుకురావాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేయాలి. కానీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కూడా ఐ డోంట్ కన్సిడర్ ఇట్ ఇంపార్టెంట్. ర్యాండమ్ తిన్న తర్వాత 2-3 గంటల తర్వాత చేయించుకుంటారు. అది నార్మల్ ఉందా లేదా, హౌ లో ఇట్ ఈస్, దాన్ని బేస్ చేసుకుంటాం. HbA1c ఎంత ఉంది అనే దానితో పాటు ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఎంత ఉంది అనేది 2 కంపారిటివ్ గా చూసుకుంటూ వెళ్తే ఇట్ విల్ బి సేఫ్ ఫర్ ఎవ్రీబడి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకో మాట చెప్పాలి, 140 వరకు రేంజ్ నార్మల్ అంటారు షుగర్ లెవెల్స్. 100 to 130 అంటున్నారు, 140 కూడా ఓకే అంటున్నారు. ఈ నార్మల్ అని ఎందుకు అంటున్నారు అంటే గ్లూకోజ్ 100-140 ఉంటే నార్మల్ అంటే ఆ గ్లూకోజ్తో పని ఉందనేగా శరీరానికి. 130 గ్లూకోజ్ ఉంటే దట్ ఈస్ నార్మల్ అంటున్నారు. గ్లూకోజ్ మంచిది కాదు అంటున్నారు, మరి 130-120 నార్మల్ అంటున్నారు. ఎందుకు అంటున్నారు? 120-130 ఎందుకు? శరీరానికి కావాలి. దానికి అనాటమీ ఏం చెప్తాంది? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కి, బ్రెయిన్ కి, రెటీనాకి కంటిన్యూస్ గ్లూకోజ్ ఫ్లో అవసరం. దానికి స్టోరేజ్ కెపాసిటీ లేదు. సో ఈ నార్మల్ అయిన 100 to 120 గ్లూకోజ్ ని ఈ బ్రెయిన్ ఫ్లోకి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కి, రెటీనాకి ఉపయోగించుకుంటుంది శరీరం. అందుకని అంతవరకు అది నార్మల్ అంటారు. అది దాటితే అవసరం లేనిది పెరుగుతుంది కాబట్టి డయాబెటిక్ అవుతున్నారు మీరు అని. ఎవరన్నా చెప్పారు లేదు, దిస్ ఇస్ వై నార్మల్, దిస్ ఇస్ నార్మల్, ఇక్కడ వరకు నార్మల్ అంటారు. ఎందుకు నార్మల్ అనేది మై అసెస్మెంట్ ఇస్ దిస్. అందుకే కొంచెం విజన్ ఇష్యూస్ వస్తాయి కదా సార్, షుగర్ ఇష్యూ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. ఆ నార్మల్ కూడా లేకుండా లో బ్లడ్ షుగర్ ఉందనుకోండి, విజన్ ఇష్యూస్ వస్తాయి. లో బీపీ అంటారు, షుగర్ లో అవుతుంది, డౌన్ అయిపోతుంది అనే సందర్భాలు మీరు వినే ఉంటారు కదా. షుగర్ డౌన్ అవుతుంది అనే సిచ్యువేషన్ లో వచ్చినప్పుడు మీకు ఆ విజన్ ఇష్యూస్ వస్తుంటాయి. అప్పుడు సడన్ గా స్వీట్ పెట్టేయండి అని కూడా అంటుంటారు. హైపోగ్లైసిమా సార్. ఇవి చూస్తున్నాం, మీరు ఎక్స్ట్రాక్ట్స్ చెప్పారు. పునర్నవ ఇదేంటి సార్? ఇది పునర్నవ అనేది ఇదేం ఎక్స్ట్రాక్ట్? ఇది కదా, పునర్నవ అనేది ఒక హెర్బ్. అవును. దాని ఎక్స్ట్రాక్ట్ విరివిగా అన్ని రకాలకి వాడేస్తుంటారు. అలోపతి వాడుతున్నారు తెలియదు కానీ హోమియోపతి, ఆయుర్వేద, న్యాచురోపతి అందరూ వాడతారు. ఫర్ కిడ్నీ అండ్ ఫర్ డయాబెటిక్ హెల్త్ రెండింటికి వాడతారు. వై షుడ్ వి లీవ్ ఇట్ దేర్? మేము కూడా వాడేద్దాం. మాది హోలిస్టిక్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. ఒక న్యాచురోపతి అంటారా? నో, మైన్ ఈజ్ అడ్వాన్స్డ్ న్యాచురోపతి. సెల్ వేద అంటాను, ఆయుర్వేద కాకుండా మాది సెల్ వేద అంటాను, మోర్ ప్రిసైజ్. సో వీ యూజ్ దట్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ కి. ఇది కూడా సప్లిమెంట్ వాడుకోండి. ఇది ఫంక్షనల్ మెడిసిన్ తప్ప ఇట్స్ నాట్ ఫర్ నార్మల్ హెల్దీ పీపుల్ కి ఏం కాదు. అవసరం లేదు. పునర్నవ అవసరం లేదు. సో ఇది ఒక హెర్బ్. అండ్ దీన్ని ఎంతకాలం సార్? ఇది కూడా అంటే 100 రోజులు వాళ్ళ రెజిమెన్ అయిన తర్వాత you may choose to continue or not, అంతేనా? ఈ ఒక్క చోట నేను 100 days అనను. దిస్ హ్యాస్ టు బి కంటిన్యూస్ మెయింటెనెన్స్. సో దీస్ సప్లిమెంట్స్ క్యాన్ బి టేకెన్ అట్లీస్ట్ ఫర్ 6 months తీసుకుంటూ మధ్యలో ఒక 2 months బ్రేక్ చేస్తూ ఇట్లా కంటిన్యూస్ గా ఆ సప్లిమెంట్ సపోర్ట్. సైడ్ బెనిఫిట్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఏ ఉండవు కదా. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. బర్బరిన్ అనే ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, దట్స్ వెరీ గుడ్ ఫర్ షుగర్. క్యాన్సర్ కే వాడుతుంటారు దాన్ని. సెల్మెట్ అని పెట్టారు సార్. బర్బరిన్ అయినా సార్ ఇది? బర్బరిన్ ఎక్స్ట్రాక్ట్. అది మళ్ళీ బయో అవైలబిలిటీ పెంచి వైటోజోమల్ టెక్నాలజీ వాడి దీనిని రోజుకు ఒక 2 టాబ్లెట్లు వేసుకుని చెక్ యువర్ బ్లడ్ షుగర్స్ నార్మల్ ఉంటాయి.
విత్ రేషనల్ ఫుడ్ ఈటింగ్, ఫుడ్ హ్యాబిట్స్ తో. అది అట్లాగే ఇందాక చెప్పినట్టు కాకరకాయ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని క్యాప్సూల్ చేస్తే సెల్ డిఎం కేర్ అని ఉంటుంది అక్కడ. కాకరకాయ కూర ఫుల్గా మంచిగా కూరలా చేసుకొని తింటే దానికి దీనికి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తిన్నా ఏంటి తేడా? అంటే ఇది తినొచ్చు కదా, మేము ఈ టాబ్లెట్లు అవసరమా అనే వాళ్ళ కోసం వాడుకోండి అమ్మ. పావు కిలో కూర రోజు తినండి సరిపోతుంది. పావు కిలో కూర అంటే ఇంట్లో 4-5 తింటున్నారు. ఇంత తింటే సరిపోదు. సరిపోతుంది. అది కూడా బాగా దాంతో పాటు మంచిగా దాంట్లో మీరు ఇప్పుడు బెల్లం వేసేసుకుంటున్నారు. బెల్లం వేసి అది షుగర్ పెంచేది. ఇంకోటి బాగా నూనె వేసి వేయిస్తే గానీ టేస్ట్ రాదు. అది చేదుగా తింటానికేమో అందరూ ఇష్టపడరు. పైగా చేదు తీసేస్తారు సార్. ఉప్పు పసుపు వేసి పిడిచి తీసి పడేస్తారు. సో అసలు ఎక్స్ట్రాక్ట్స్ పోతున్నాయి కాబట్టి అది లెక్కకి రాదంట. అంతేనా? అసలు దాంట్లో ఉన్న ఇంగ్రీడియంటే ఆ చేదు. అవును. దాన్ని తీసేసి మీరు కూర తింటే ఉపయోగం ఏంటి? కాబట్టి అంతకంటే ఇది వేసుకోవడం బెటర్. ఈజీ కదా అండ్ మోర్ బయో అవైలబుల్ కదా. అవును. డిఎంటి మీరు ఇందాక అన్నారు కదా జామున్, అటువంటి ఇంగ్రీడియంట్స్ 16 రకాలు ఉన్నాయి దాంట్లో కలిపి పౌడర్. ఒక 10 గ్రాములు పొద్దున, 10 గ్రాములు సాయంత్రం గోరువెచ్చని నీళ్ళలో కలుపుకుని తాగండి. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. యాజ్ లాంగ్ యాజ్ యూర్ హ్యావింగ్ ఏ రేషనల్ లైఫ్ స్టైల్. ఫుడ్ హ్యాబిట్స్ బాగుండాలి, అది అసలు కాంప్రమైజ్ కాలేని విషయం. అలాగే స్లీప్ అండ్ స్ట్రెస్ రెగ్యులేట్ చేసుకుంటూ మందులు తీసేసి ఫంక్షనల్ మెడిసిన్ పెట్టడం అన్నది ఉత్తమం. ఫంక్షనల్ మెడిసిన్ పెడతాం, సపోర్ట్ గా బాగా పనిచేస్తుంది, ఉత్తమం. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండకూడదు. హ్యావ్ టు వర్క్అవుట్ ఫర్ అట్లీస్ట్ 40-45 minutes ఎవ్రీ డే అండ్ హ్యావ్ సమ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. యోగా చేయకపోయినా అట్లీస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. కీప్ యువర్ సెల్ఫ్ యాక్టివ్. కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ నేర్పిస్తాం మీకు, మీరు తగ్గుతారు. ఒక 2 months చేయండి అని చెప్పారు. నిజంగా సాధ్యం అవుతుందా సార్ బ్రీతింగ్? అంటే బికాస్ వి బర్న్ క్యాలరీస్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్? నో, వి బర్న్ క్యాలరీస్. ఇప్పుడు కపాలి బాత్ అంటారు. కపాలభాతి లోపల కనాలి. యూ షుడ్ నాట్ బ్రీత్ ఇన్ అవుట్. అది మీరు ఒక 400 సార్లు చేస్తే, ఒక 2 నెలలు చేస్తే, రోజుకు 400 సార్లు చేస్తే వెయిట్ లాస్ అవుతారు. బట్ 70% 40 సార్లు కంటే ఎక్కువ చేయలేరు. అదే ప్రాక్టీస్ లో వస్తుంది. మగవాళ్ళకి విపరీతంగా స్మోక్ చేస్తున్నారు అనుకోండి, ఆ స్టామినా ఉండదు. దే కాంట్ డూ ఇట్. సో అగైన్ హ్యాబిట్స్ మార్చుకుంటూ ఇటువంటి యోగాలు చేస్తే వెయిట్ లాస్ అవుతారు. ఖచ్చితంగా అవుతారు. పెద్ద ఈ పతంజలి అయినా ఎవరు ఉన్నారు కదండి, పేగులు బయటికి లాగినంతలో లోతుగా ఎక్సర్సైజ్ చేస్తారు, ఆయన యోగాలు చేస్తారు. రామ్దేవ్ బాబా. రామ్దేవ్. సో యూ హ్యావ్ టు ఫాలో ప్రాపర్ లైఫ్ స్టైల్. ఒక డైకోటమీ నేను చూశాను సార్, ఒక పరస్పర విరుద్ధమైన విషయం. డయాబెటీస్ వచ్చిన వాళ్ళు, బాగా బక్క చిక్కిపోయిన వాళ్ళని ఏమైందంటే ఈ మధ్య షుగర్ వచ్చిందంటారు. అంటే వాళ్ళు సన్నగా ఉంటారు. ఇంకోవైపు డయాబెటీస్ వల్ల మనకి పొట్ట చుట్టూ ఫ్యాట్ కూడా వస్తుంది, బాగా లావ్ అయిపోతారని కూడా విన్నాం. ఏది కరెక్ట్? 2 కరెక్టా? జనరల్ గా సన్నబడిపోతారు డయాబెటిక్ వచ్చిన వాళ్ళు. లావ్ అయిన తర్వాత డయాబెటిక్ అవుతారు. ట్రైగ్లిజరైడ్స్ వచ్చి మీ ఫ్యాట్స్, ఎడిపోస్ టిష్యూస్ అన్ని నిండిపోయిన పరిస్థితిలో యు ఆర్ బికమింగ్ ఒబేస్. దెన్ యు ఆర్ బికమింగ్ డయాబెటిక్. ఆల్ యువర్ ఎడిపోస్ టిష్యూస్ ఆర్ ఫుల్. దెన్ ఇంకా గ్లూకోజ్ ఇస్ లెఫ్ట్ ఇన్ ది బ్లడ్. దట్ ఈస్ యువర్ ఒబేస్ స్టేజ్. అక్కడ నుంచి యూ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ యువర్ వెయిట్ టు నార్మల్సీ. అదే ప్రాసెస్ లో ట్రైగ్లిజరైడ్స్ వాడుకుంటూ బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వకుండా శక్తిని ట్రైగ్లిజరైడ్స్ నుంచి తీసుకుంటున్నంతసేపు మీరు వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. టు ఎన్ ఎక్స్టెంట్ ఇందాకే చెప్పాను, హాఫ్ కరెక్ట్, హాఫ్ రైట్, హాఫ్ రాంగ్ అని. ఒబేసిటీ తగ్గడానికి దట్ మెకానిజం ఫర్ 100 days ఈజ్ కరెక్ట్. తర్వాత విచ్చలవిడిగా లేకుండా నార్మల్ గా మీరు మెయింటైన్ చేస్తే. డయాబెటిక్ తగ్గడానికి కూడా ఈ విధానంలో టెంపరీ కదా. పర్మనెంట్ గా ఉండాలంటే సప్లిమెంటరీ సపోర్ట్ తో మీరు లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ తీసుకుంటూ, లేదు ఆటోఫేజీ 16 hours to 18 hours లిక్విడ్ ఫాస్టింగ్ లో ఉండి ఆ 6 to 8 hours విండోలో ఒకసారి తింటారా, 2 సార్లు తింటారా, మీ ఇష్టం అన్నట్టు ఉండగలిగితే ఈ 2 విధానంలో లాంగ్ సస్టైనబుల్ గా ఉంటుంది రిజల్ట్ అనేది నా ఉద్దేశం. అసలు హెల్త్ నమ్మే సిద్ధాంతం. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కిటోజెనిక్ డైట్ చేయొచ్చా సార్? కిటోజెనిక్ డైట్ అంటే ఏముందమ్మా? లో గ్లైసిమిక్ అంటే హై ప్రోటీన్ అనేది, అంత హై ప్రోటీన్, అది కూడా ప్రోటీన్ ఫోకస్డ్, అది కూడా దాంతో పాటు ఫ్యాట్ కూడా విపరీతంగా పెట్టేసి ఫ్యాట్ కట్స్ ఫ్యాట్ అనే ఒక థియరీతో అది డ్రాస్టిక్ షిఫ్ట్ అనిపిస్తుంది, న్యాచురల్ గా అనిపించదు. బట్ ఈస్ దట్ అడ్వైజబుల్ సార్? మోర్ ప్రోటీన్ ఈజ్ మోర్ ఆఫ్ కీటో డైట్ అంటే మెడిటరేనియన్ డైట్ అంటారు. మోర్ ప్రోటీన్ ఈజ్ డెఫినెట్లీ నాట్ అడ్వైజబుల్ బికాస్ యూ కాంట్ ఈట్. You are not supposed to take more than 1 gram protein for your body weight. More than that, definitely కిడ్నీల మీద భారం పడుతుంది. It gets converted into glucose only. అదే and affects the kidney. Overloading fat also. కొబ్బరి నూనె తాగమంటారు, మీరు 100 grams తాగండి అంటాం, ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు ఒక ప్రశ్న. ఇప్పటికీ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడదా అంత ఓవర్లోడ్ చేస్తే? క్యాప్రిలిక్, మోనోలారిక్, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, ఇంకెక్కడ దేంట్లోనూ ఉండవు. తక్కువ వేడితో చెక్కగానుగులో కొబ్బరి కురుడి నుంచి తీసింది వాడితే మంచిది. 20-30 grams. నేను చెప్పే విధానంలో ఆటోఫేజీలో కానీ లో గ్లైసిమిక్ ఇండెక్స్ విధానంలో 20-30 grams కంటే ఎక్కువ కొబ్బరి నూనె వాడద్దు. మీరు కిటో డైట్ లో ఉన్నప్పుడు ఫ్యాట్
ఎక్కువ తీసుకుంటున్నప్పుడు బరువు తగ్గరు. సో డీటాక్స్ చేయడం కోసం ఒక వారం రోజులు ఎక్కువ తీసుకోండి, తర్వాత తక్కువ తీసుకోండి అని ఒక మెకానిజం నడుస్తుంది. టు అన్ ఎక్స్టెంట్ దట్ ఈస్ పని కూడా చేస్తుంది. అంతే. తగ్గిన తర్వాత మళ్ళీ ఎందుకు పెరుగుతున్నాము అన్నది క్వశ్చన్ అదే. సో అంత ఓవర్లోడ్ ఆఫ్ ఫ్యాట్ వచ్చినప్పుడు నీ లివర్ తట్టుకోగలగా, అవును. కొద్దిగా అటు ఇటు కొన్న లివర్ కూడా ఇబ్బంది పడుతుంది కదా. సో ఫ్యాటీ లివర్ గా మారే ప్రమాదం ఉంది కదా. సో కొంత ఫ్యాటీ లివర్ అంటే లివర్ అంతా ఫ్యాట్ తో నిండినట్టు కాదు కదా, ఒక 10% 20% లివర్ ఫ్యాట్ ప్రాసెస్ అవ్వకుండా లివర్ లో ఉండిపోతుంది. ఆ స్టేజ్ లో మనం అడ్రస్ చేస్తాం సెల్ హెల్త్ క్లినిక్ లో, నో ప్రాబ్లం. అడ్రస్ చేయకపోతే దాని ఫైబ్రోసిస్ కింద సిరోసిస్ కింద మారిందంటే మనం ఏం చేయగలం? లివర్ 500 రూపాయలు చేయాల్సిన లివర్ దాని మీద అంత లోడ్ వేసేస్తే అది చేయలేకపోగా అది 95 పైసలు చచ్చిపోయినా కూడా రికవర్ అవ్వగలదు అనే దానికి ఒక మంచి పేరు అందరూ చెప్తారు. దాన్ని లోడ్ వేయకుండా దాన్ని వదిలేస్తే అది రికవర్ అవుతుంది. సో దట్ వే ఓవర్లోడింగ్ ఆఫ్ ఫ్యాట్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్ అనేది మై రైట్. బ్యాలెన్స్ చాలా అవసరం. సార్, ఫుడ్ తినడంలో ఫైబర్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్ ఏ ఆర్డర్లో తింటే బెస్ట్ మీ దృష్టిలో? అంటే అది అబ్జార్ప్షన్లో అమాంతం ఫుల్ లోపల నుంచి తీవ్రమైన రియాక్షన్స్, ఇన్సులిన్ అలా షుగర్స్ బాగా స్పైక్ అప్ అయిపోకుండా. ప్రోటీన్ బ్యాలెన్స్డ్ గా ఉండాలి. 1 గ్రామ్ పర్ యువర్ బాడీ వెయిట్. అంటే రోజు ఒక 70 కిలోలు 60 కిలోలు అనుకోండి సార్, 60 గ్రాముల ప్రోటీన్ పడాలి. 60 గ్రాముల ప్రోటీన్ అంటే మనకి దగ్గర ఒక డజన్ కోడిగుడ్లు నిజం చెప్పాలంటే. 5-6 గ్రాములు ప్రోటీన్ ఉంటుంది ఒక గుడ్డులో. కాబట్టి 12 కోడిగుడ్లు అయినా తినాలి, దాని ఈక్వలెంట్ అయినా తినాలి. లేకపోతే నాన్ వెజిటేరియన్ అయితే మరి మష్రూమ్స్, ప్రోటీన్, ఆకుకూరలు వీటి నుంచి తీసుకోవాలి. అంతే. నాన్ వెజిటేరియన్స్ అయితే ఇప్పుడు 250-300 గ్రామ్స్ ఫిష్ తింటే యూ విల్ గెట్ అబౌట్ 50 గ్రామ్స్ ఆఫ్ కార్బ్, 50-55 గ్రామ్స్ ఆఫ్ కార్బ్. ఒక 250 గ్రామ్స్ చికెన్ తిన్నా ఎనీ నాన్ వెజిటేరియన్ విల్ గివ్ యూ అబౌట్ 250 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. బట్ అంత ఎక్కడ తింటాం? కిలో కొనుక్కొని ఇంట్లో అందరు తిని మళ్ళీ రాత్రి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు మర్నాడు తినడానికి. ఎందుకంటే పైగా దాంతో ఇంకా సర్వ అవలక్షణాలు వస్తాయి. ఇంత నూనె పోస్తారు, ఉప్పు, కారం, అంత మసాలాలు, ఇంకా వేరే ఇష్యూస్ వస్తాయి. అనదర్ ప్రాబ్లమ్ ఈస్ క్వాలిటీ ఆఫ్ దట్. గుడ్లు ఎట్లా పెరిగినాయి, హార్మోన్ ఇండ్యూస్డ్ ఉంటాయి. కోళ్ళు ఎట్లా పెరిగినాయి, 8 వారాల్లో పెరగాల్సింది 4 వారాల్లో ఎట్లా 2 కిలోలు అయిపోతుంది. ఇట్ ఈస్ డెఫినెట్ క్వాలిటీ ఆఫ్ ది ప్రోటీన్ ఆల్సో ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ టుడే. అంతే. సో యూ హ్యావ్ టు బీ రేషనల్ అండ్ ప్రోటీన్ తీసుకునే విధానం కూడా ఆర్గానిక్ గా తీసుకుంటున్నామా లేదా అనేది కూడా యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. అంతే కదా సార్. అండ్ ఫైబర్ కూడా కాంప్లెక్స్ కార్బ్సే కదా. కార్బ్ లో ఫైబర్ ఇస్ ఏ కాంప్లెక్స్ మెటీరియల్, మోర్ ఆఫ్ మీకు డైజెషన్ కి ఇంప్రూవ్ చేస్తానికి ఉపయోగపడుతుంది, పీచు పదార్థాలు కాబట్టి. ఫ్యాట్ కూడా మోడరేట్ గా తీసుకోండి. కార్బ్ షుడ్ బి కాంప్లెక్స్. అది ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే సార్, మామూలుగా వెస్టర్న్ కంట్రీస్ లో పిజ్జాలు, బర్గర్లు మనకు వచ్చేసాయి, పాశ్చాత్య సంస్కృతి వచ్చి అందరు చెప్తుంటారు. వెస్టర్న్ కంట్రీస్ లో పిజ్జాలు, బర్గర్లు స్టేపుల్ ఫుడ్ దాదాపు. వాళ్ళకి బ్రెడ్ ఇస్ దర్ స్టేపుల్ ఫుడ్ కదా. అండ్ ఇట్స్ మోస్ట్లీ మేడ్ ఆఫ్ వీట్ ఆర్ డెరివేటివ్స్ ఆఫ్ బేసిక్ అంటే మైదా, రిఫైన్డ్ వీట్ తో చేస్తారు. అలాంటిది డయాబెటీస్ మనకు వచ్చింది, వాళ్ళు డయాబెటీస్ క్యాపిటల్ అమెరికా కాదు కదా. డయాబెటిక్ క్యాపిటల్ కాదంటే అక్కడ పాపులేషన్ మన పాపులేషన్ కంపేర్ చేసుకున్నాం. అలా అంటారా? ఒబేసిటీ క్యాపిటల్ ఏదైనా ఉంటే వెస్టర్న్ కంట్రీస్ 70% ఆర్ ఒబేస్ కదా అక్కడ. అవును, ఓవర్ వెయిట్, డెఫినెట్లీ ఓవర్ వెయిట్ అండ్ ఒబేస్, కరెక్ట్. బికాస్ ఆఫ్ జంక్ ఓన్లీ. వాళ్ళకి ఇది లైఫ్ స్టైల్ లో పార్ట్ అయిపోయింది. అది మనం ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ మనం కూడా వాడేస్తున్నాం వాటి విరివిగా. అవును. which is something which has to be addressed. అవేర్నెస్ క్రియేట్ చేయాలి. జంక్ జోలికి వెళ్తే జబ్బులు వస్తాయి. ఈ టాపిక్ కంటిన్యూ చేస్తూ సార్, ఇక్కడ పిల్లల్లో జువెనైల్ డయాబెటీస్ బాగా పెరిగిపోయింది మనం చూసాం కదా. దానికి ప్రైమరీ రీజన్ మీరు అన్నట్టు జంక్ డైట్. సో దాన్ని ఎలా మరి పిల్లలకి ఇలాంటి సప్లిమెంట్స్ ఇవ్వచ్చు అంటారా? ప్యాకేజ్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎప్పుడు మంచిది కాదు. చిప్స్, కుర్కురేలు, ఈ జంక్ బర్గర్లు ఇవన్నీ తినటం, నేను ఇది ఏ కంపెనీకి వ్యతిరేకం కాదు. ఆ ప్రోడక్ట్ మీద మైదా వాడింది ఏదైనా, ప్రిజర్వేటివ్స్ వాడింది ఏదైనా ఈజ్ డెఫినెట్లీ హార్మ్ఫుల్. క్యాన్సర్ దాకా వచ్చే అవకాశం ఉంది. చిన్న పిల్లలకి వాళ్ళు క్యాన్సర్లు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? The subject is not supposed to be discussed in detail, but such kind of chronic ailments, problems వస్తున్నాయి. చిన్న పిల్లలు డయాబెటిక్ ఎందుకు అవుతున్నారు? పుట్టంగానే కళ్ళజోడితే ఎందుకు వస్తున్నారు? అండ్ సెల్ ఫోన్ ఒక ప్రాబ్లం అయితే జంకో ప్రాబ్లం అయిపోతుంది. ఇంట్లో ఫుడ్ ఎవరు తింటున్నారు? పిల్లలు. పేరెంట్స్ కూడా వాళ్ళ పనులు వాళ్ళు ఉంటున్నారు, వీళ్ళు ఇక్కడ నొక్కుతున్నారు, అటు నోట్లోకి వచ్చేస్తుంది. దిస్ హ్యాస్ టు బి అడ్రస్డ్. ప్రభుత్వాలు కూడా హ్యావ్ టు అడ్రస్ దిస్ ప్రాబ్లమ్ సీరియస్లీ. ఆల్కహాల్ అడ్వర్టైజ్మెంట్స్ రానివ్వకుండా బ్యాన్ చేశారు కదా. అవును. స్మోకింగ్ అడ్వర్టైజ్మెంట్స్ లో ఇంజూరియస్ ఫర్ హెల్త్ అని రాస్తున్నారు కదా. ఇది కూడా అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు ఇంజూరియస్ ఫర్ హెల్త్ అని రాయండి. అంతే. అసలు అది రాస్తే అట్లీస్ట్ అవేర్నెస్. మనం చెప్పాం, వినకపోతే నీ ఇష్టం,
అని చెప్పడానికైనా ఉంటుంది కదా. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అన్ని ఆ జంక్ ఫుడ్ అడ్వర్టైజ్మెంట్లే మనం చూస్తుంది. అంటే అదే సార్ ప్రాబ్లం. చెడ్డ పదార్థాలని చెడు అని మనకు తెలుస్తుంది, కానీ మంచి పదార్థాలుగా చలామణి చేస్తూ మళ్ళీ అవి చెడుని విడిగా చెప్తే కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటారు సార్ సైకాలజీలో. అవును. ఇది మంచిగా చెడు అర్థం కాదు మనకి, అలా వెళ్ళిపోతాం. అదే అక్కడ కరెక్ట్ చేయమంటున్నా నేను. ఐఎమ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్స్, ఇటువంటి చెడ్డ పదార్థాలు ఏదైతే మీరు చూపిస్తున్నారో కంపెనీలో డబ్బులు కట్టి అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటారో అక్కడ కూడా దిస్ ఈజ్ ఇంజూరియస్ ఫర్ హెల్త్ అని చెప్పి ఒక చిన్న డిస్క్లెయిమ్ ఇవ్వండి అక్కడ. సో దట్ వీ కెన్ బోల్డ్లీ టెల్. ఇప్పుడు మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఎందుకు అడ్వర్టైజ్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఎందుకు ప్రోత్సహిస్తుంది, అందరూ ఎందుకు తింటున్నారు, అట్లా కాకుండా ఒక ప్రోటోకాల్ ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కరెక్ట్ సార్, అవును. సో సార్ ఇప్పుడు డయాబెటీస్ లో ఆఫ్ కోర్స్ అందరికి ఫండమెంటల్స్ అయితే అవే. సెల్యులార్ లెవెల్లో అసలు అంటే ఆ హార్మోనల్ డిస్ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని సెటరైట్ చేస్తే గానీ అది మళ్ళీ రాకుండా ఉండదు. తాత్కాలికంగా పైనుంచి మెట్ఫార్మిన్ లో లేకపోతే ఇంకేదో డ్రాస్టిక్ డైట్ చేంజెస్ చేసేస్తే అది ఆపేయంగానే మళ్ళీ వచ్చేస్తుంది. మెట్ఫార్మిన్ ఓన్లీ కంట్రోలింగ్ ద నెంబర్స్ అంతే. It's not going to do anything. It has nothing to do with insulin resistance. అది అట్లాగే ఉంటుంది. మీ నెంబర్స్ కంట్రోల్లో ఉంచుతుంది అంతే. అలోపతి అంటే నాట్ ట్రైంగ్ టు క్రిటిసైజ్. ఒకసారి షుగర్ వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలి కదా. అవును. అది కాకుండా ఇంకో మెథడాలజీ ఏమైనా ఉందా మీకు తెలిసి? థైరాయిడ్ వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాల్సిందే కదా. అంతే. అట్లా కాకుండా మందులు వాడాల్సిన అవసరం లేకుండా మీ ఆహార విధానంలో మార్పులు చేసుకుంటూ, లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకుంటూ జీవితాంతం షుగర్ సమస్యలు లేకుండా చేసుకునే విధానం ఉంది అన్నప్పుడు దాని గురించి ఒకసారి ఆలోచించాలి కదా ప్రతి ఒక్కరు. అవును సార్, అవును, అంతే కదా. సరే, ఈ మందులతో పాటు ఇంకా వేరే ట్రీట్మెంట్స్ ఏమైనా సపోర్టివ్ గా మీ దగ్గర ఉంటాయా? లైక్ ఈ ఆక్సిజన్ థెరపీలు ఇవన్నీ డూ దే హెల్ప్? కోలన్ క్లెన్స్లు డూ దే, అంటే గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతే కూడా మనకి బెటర్ డైజెషన్ ఉంటుంది, బెటర్ అసిమిలేషన్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది అంటారు కదా. ఖచ్చితంగా గట్ హెల్త్ ఈస్ ద కోర్ ఆఫ్ ప్రోటోకాల్. ఎందుకంటే గట్ హెల్దీగా ఉండకపోతే ఇట్ లీడ్స్ టు సో మెనీ కాంప్లికేషన్స్. సో కొలోన్ హైడ్రోథెరపీ ఈజ్ సంథింగ్ విచ్ వి డెఫినెట్లీ సజెస్ట్, నాట్ ఓన్లీ సజెస్ట్, వి ఎన్ఫోర్స్. అండ్ దానివల్ల ఏంటి లాభం? గట్ బ్రెయిన్ యాక్సెస్ లో బ్లాక్స్ తొలగిపోతాయి. అవును. గట్ ఈస్ అవర్ సెకండ్ బ్రెయిన్. ఈ యాక్సెస్ లో బ్లాక్స్ లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా తగ్గిపోతాయి. గట్ ప్రాబ్లం లో ఉందంటే ఇట్ లీడ్స్ టు ఆటోఇమ్యూన్ డిసీజెస్. అంతే. అప్పుడు మీరు స్టెరాయిడ్లు వేసుకుంటే జీవితాంతం వాడుతూ ఉంటామే, సైడ్ ఎఫెక్ట్లతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. సో ఎన్ష్యూర్ దట్ యువర్ గట్ ఈస్ హెల్దీ ఆల్వేస్. దట్ ఈస్ వాట్ వి డూ ఎట్ సెల్ హెల్త్. సో డయాబెటీస్ కూడా మీరు అన్ని ప్రోటోకాల్స్, ఈ మందులు, ఈ ఫంక్షనల్ మెడిసిన్ ఇవ్వడంతో పాటు లైఫ్ స్టైల్ చెప్తారు, ప్లస్ ఈ ట్రీట్మెంట్స్ కూడా చేస్తారు. ఈ థెరపీ కూడా ఖచ్చితంగా రెగ్యులర్ గా చేసుకోమని చెప్తాం. మా దగ్గర చేసుకోకపోయినా ఎక్కడికైనా వెళ్ళైనా చేయించుకోండి, బట్ యు గెట్ ద కొలోన్ హైడ్రోథెరపీ డన్ అన్నది కరెక్ట్ ప్రిస్క్రిప్షన్. అది సార్. సో అయితే ఫైనలీ సార్, సుమన్ టీవీ వ్యూవర్స్ కి డయాబెటీస్ అనేది ఇది ఒక సర్వసాధారణం, ఏజ్ తో పాటు చచ్చినట్టు వస్తుంది, భరించండి. లేదు మందులు వేసుకుంటే పోతుంది, అయినా జీవితం తినడానికే కదా, ఈ మాత్రం జీవితంలో మనం ఇంత తినకపోతే ఇంత లైఫ్ ఎందుకు అని అనుకునే వాళ్ళకి మీ సలహా సార్? 6.5 ని 6 చేయొద్దు అని విన్నవించుకుంటున్నాను భారత ప్రభుత్వాన్ని, WHO అని కూడా. 6.5 తో మునిగిపోయేదేం లేదు. 7.5 ఉన్నా కూడా ఇబ్బంది లేని పరిస్థితి. కానీ 7.5 ఉన్నప్పుడు వీ కన్సిడర్ ఇట్ as డయాబెటిక్. డయాబెటిక్ వచ్చి బ్రతకటం తినటం కోసమే కాదమ్మా, బ్రతకటానికి తినండి, తినటానికి బ్రతకండి. అది పాయింట్. డయాబెటిక్ అవ్వకుండా ఉండండి, అయితే కూడా కంగారు పడకండి, మందుల జోలికి వెళ్ళకండి, ఆహార విధానంలో మార్పులు చేసుకోండి, జీవనశైలిలో మార్పులు చేసుకోండి, ఫంక్షనల్ మెడిసిన్ లాగా పనిచేసే సప్లిమెంటరీ సపోర్ట్ తీసుకోండి చాలు. అంతే. ఎస్. గ్రేట్ సార్. ఐ థింక్ డయాబెటీస్ చాలా వాస్ట్ టాపిక్. తప్పకుండా నాకు అవసరార్థం మళ్ళీ ఇది రీవిజిట్ చేసి, ఇంకా జెస్టేషనల్ డయాబెటీస్, ప్రెగ్నెంట్ ఉమెన్ కి వచ్చే డయాబెటీస్, అలాగే ఒక ఏజ్ తర్వాత సడన్ గా వచ్చే డయాబెటీస్ సిమ్టమ్స్, అంటే కాళ్ళలో ఇలా చీమలు పాకుతున్నట్టు, ఒకలాంటి తిమ్మిలు ఎక్కినట్టు ఫీలింగ్స్, పొద్దున్న లేవగానే బ్లడ్ విజన్ ఉండడం, అలాగే ఇతరత్ర సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మాట్లాడదాం. ఇన్ ద వాస్ట్ సబ్జెక్ట్ సార్, బికాస్ ఇది ఇట్స్ అ బేస్ ఆఫ్ ఆల్ థింగ్స్ కదా సార్. పునాది బాగుంటేనే మనకి ఇల్లు కట్టి ఇంట్లో అందమైన వస్తువులు పెడితే బాగుంటుంది అందం. పునాది అంటే సెల్సే సరిగ్గా లేకపోతే ఇంకా ఎన్ని వైటమిన్లు ఏం వేసుకున్నా, ఏం మందులు వేసుకున్నా కూడా ఇట్స్ అ వీక్ ఫౌండేషన్. సో అది క్లియర్ గా ఐ థింక్ మీ సెల్ హెల్త్ సిరీస్ లో బోల్డ్ అనే విషయాలు తెలుస్తున్నాయి మాకు. అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ ద సెల్. అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ.